అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మరాజుకు ఒక ధర్మ సందేహం వచ్చింది. స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి, నీకొక కథ చెబుతాను, అందులో సమాధానం దొరకవచ్చు అని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు. అతను ధర్మనిరతుడు, సత్యసంధుడు, ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానం కలుగలేదు. అపుత్రస్య గతిర్నాస్తిఠ అని ఉన్నాము. నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైనా లేడే అనే బాధతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం చేశాడు. అగ్నిదేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు. విషయం ఇంద్రునికి తెలిసింది. దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞము చేసి 100 కుమారులను కన్నందుకు ఆగ్రహం తెప్పించింది. అతనికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు. తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్ళాడు. ఇంద్రుడు అదును చూసి అతడిని దారి తప్పేలా చేశాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటో తీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. పటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చెయ్యాలనిపించింది. అందులో మునిగాడు. మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీతత్వానికి చాలా చింతించాడు. ఈ రూపంలో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పురజనులకు ఎలా ముఖము చూపించగలను అని విచారించి, అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకొని చివరకు రాజధానికి వెళ్ళాడు. తన మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కొడుక్కి రాజ్యాభిషిక్తుని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రం తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు. కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలసంపన్నులైన 100 కుమారులను పొందాడు. వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ 100 కుమారులకు తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో, కుమారులారా, నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను, స్త్రీగా ఉన్నప్పుడు ఈ 100 కుమారులను పొందాను, కనుక వీరు కూడా మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి అన్నాడు. స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు, నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతనికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య భేదము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపం దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి, రాజకుమారులారా, ఏమిటి వెర్రి ఎవరో ఎవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషం రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధం చేసుకుని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోధించసాగాడు. ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరలా ఏమీ ఎరుగని వాడిలా బ్రాహ్మణ రూపుడై, అమ్మా, నీవు ఎవరువు, ఎందుకిలా రోధిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞము చేయడం, కుమారులను కనడము, అడవిలో దారి తప్పి కొలను నీరు త్రాగి స్త్రీగా మారటం, ముని ద్వారా కుమారులను కనడము పూసగుచ్చినట్లు చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజ రూపంతో ప్రత్యక్షమై, రాజా, నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు. దానికి ఆమె, దేవా, అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు
పగ తీర్చుకోవటానికి నేను తగిన వ్యక్తినా? కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకోగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు, రాజా, నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను. ఎవరు కావాలో నీవే ఎంచుకో అన్నాడు. భంగస్వనుడు సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది. అదేమిటి రాజా, మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు. భంగస్వనుడు, వారు కూడా నా పుత్రులే. వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది. ఇంద్రుడు సంతోషంతో, రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను. నీ కుమారులు అందరినీ బ్రతికిస్తాను అని. రాజా, నీకు ఇంకొక వరము ఇస్తాను. నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగిస్తాను అన్నప్పటికీ దానికి ఆమె, మహేంద్ర, నా కుమారులను బ్రతికించావు, అదే చాలు, స్త్రీగానే ఉంటాను అంది. ఇంద్రుడు ఆశ్చర్యంతో, అదేమిటి రాజా, పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి అని అడిగాడు. స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గుపడి, మహేంద్ర, నేను స్త్రీగా ఉండడంలో ఆనందపడుతున్నాను. ఇందులో ఉన్న తృప్తి నాకు పుంసత్వంలో కనబడలేదు. కనుక ఇలాగే ఉండిపోతాను అంది. దేవేంద్రుడు నవ్వి, అలాగే అగుగాక అని ఆశీర్వదించాడు. పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు, యుధిష్ఠిరా, ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు. స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మజ్ఞుడు మౌనంగా తల పంకించాడు. ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇరిగిపోతాయి. ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది, పట్టపగలే నక్షత్రాలు రాలుతాయి. అంటే దాని అర్థం స్త్రీలను కించపరచడం కానే కాదు. స్త్రీ చాలా శక్తివంతురాలని భావం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.